హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి లీలావతి దగ్గరికి వచ్చి, అక్క, మనం దామినిని తీసుకురావడానికి బయలుదేరాలి. ఎలాగో ఇవాళ దామిని పుట్టినరోజు కదక్క. నీ కూతురు ఈ ఇంటి మరో వారసురాలు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది. కాబట్టి మనం ఎలా అయినా తన్ని ఇంటికి తీసుకురావాలక్క అని చెప్పి ఆనంద భైరవి అండ్ ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఇంకా ఊరికి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా దామిని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటో ముసలి చెప్పింది నాకు ఈ పుట్టినరోజున నీకు ఒక నిజం చెప్తానని, కానీ ఏమీ బయట పెట్టట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో, ఒకవేళ తనకేం అవ్వదు కదా అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే అప్పుడే ఒక 2 కార్లు ఇంటి ముందు వచ్చి ఆగుతాయి. ఇదేంటి, ఎప్పుడూ లేనిది ఇన్ని కార్లు వచ్చి ఆగాయి? ఏమో, ఎవరి కోసం వచ్చారు? ఓహో, మా పక్కింట్లో ఉండే బంగ్లాలో వాళ్ళ కోసమా? వాళ్ళు ఇక్కడ లేరు, ఊరెళ్ళారు అని అంటుంది దామిని. మేము వాళ్ళ కోసం రాలేదమ్మా, నీకోసమే వచ్చాం అని అంటుంది లీలావతి. ఒక్కసారిగా దామిని షాక్ అయిపోతుంది. ఏంటి, నా కోసమా? అసలు ఎవరు మీరు అని అడుగుతుంది. అప్పుడే ఆ పెద్దావిడ, అమ్మా, వీళ్ళు ఎవరో కాదు, నీ నీ కన్న తల్లి అని లీలావతిని చూపించా పెద్దావిడ చెప్తుంది. ఒక్కసారిగా దామిని షాక్ అయిపోతుంది. "ఆ, బామ్మ, నువ్వేం మాట్లాడుతున్నావు? నిజం చెప్తున్నావా? ఏది, గిల్లు అని అంటుంది. అయ్యో అమ్మా, ఇన్ని రోజులు నిన్ను దూరంగా ఉండి పెంచడానికి ఒక కారణం ఉంది. అందుకే వీళ్ళు నిన్ను దూరం పెట్టి 22 ఏళ్ళు పెంచారు. ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయాయి కాబట్టి నువ్వు ప్రశాంతంగా నీ ఇంటికి వెళ్ళిపోవచ్చమ్మా. అక్కడ నీ అయిన వాళ్ళు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి పెద్దావిడ చెప్పగానే ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది దామిని. అంటే మీరు చూడ్డానికి ఇంత బాగున్నారు, నిజంగా మీరు మా పిన్ని అమ్మ అని అడుగుతుంది ఆనందభైరవి వైపు చూసి. అవునమ్మా, నేను నీ పిన్నిని. రా, మనం ఇంటికి వెళ్దాం. నీకోసం నీ అన్నయ్యలు వదినలు అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అని చెప్పి ఇంకలా దామినిని వాళ్ళ చేత్తో లీలావతి ఆనందభైరవి ఇద్దరు ఇంటికి తీసుకువెళ్తారు. ఇంకా అలా మేళ తాళాలతో కారు దిగి మొత్తం పూలు చల్లుతూ చాలా అంటే చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఉంటారు దామినికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. వెంటనే ఆనందభైరవి, అమ్మ దామిని, ఇదిగో మీ అమ్మ నాన్న అని భరద్వాజ్ కోటేశ్వరరావు గారి వైపు చూపిస్తుంది. సో వాళ్ళ నాన్న అని తెలిసి పాపం ఎమోషనల్గా కోటేశ్వరరావుని హక్ చేసుకుంటుంది దామిని. తర్వాత మీ పెద్దన్నయ్య పెద్దొదిన, చిన్నన్నయ్య చిన్నవదిన అని దర్శన్, శరణ్య, రోహిత్ ప్రీతిలని పరిచయం చేస్తుంది. ఇదంతా దూరం నుండి గమనిస్తూ ఉంటారు అనన్య అండ్ కాంచన. అమ్మీ, ఏందిది, నేను చూడలేకపోతున్నాను. వీళ్ళింటికేమో ఇంకొక క్యాండిడేట్ వచ్చి ఘన స్వాగతం తనకు పలుకుతుంటే ఆస్తంతా మజ్జిగలో లీటర్ వాటర్ పోసినట్టు చీలిపోతూ ఉంటుంది. ఇంకా మనకేం ఆస్తి వస్తుంది అని అంటారు. అమ్మా, నువ్వు అక్కడి వరకు వెళ్ళిపోయావా? అంత దూరం నేను రానివ్వను కదా. ఒకసారి దాని కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని గమనించు అని దామిని వైపు చూపిస్తుంది. చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనకి వాళ్ళ అమ్మా నాన్నని కలిసిన ఆనందం కంటే ఇంత కోట్లకి పడగలెత్తిన ఇంట్లో నేను పుట్టానా అనే ఆనందమే ఎక్కువగా ఉంది. కాబట్టి దాని మైండ్ని పొల్యూట్ చేయడానికి మనకి ఒక అర నిమిషం చాలు, వెంటనే తను మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది అని అంటుంది అనన్య. అంటే ఏంటమ్మా మీరు చెప్పేది? నువ్వు నిజమే మాట్లాడుతున్నావా? ఎలా అయినా తన్ని ఏదైనా మనం అని అనేసరికి, అవునమ్మా, ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు లోపలికి వస్తుంది, తన్ని ఖచ్చితంగా డ్రెస్ చేంజ్ చేసుకొని రమ్మంటారు. ఈ గ్యాప్లో నేను తనకు చెప్పాల్సింది చెప్తాలే అని అనన్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా హారతిచ్చి దామినిని ఇంట్లో అడుగు పెట్టిస్తారు ఆనందభైరవి ఫ్యామిలీ అందరూ ఇంకా హ్యాపీగా చూస్తూ ఉంటే ఇంకా తనకి ఒక మంచి డ్రెస్ ఇస్తారు. ఇదిగోమ్మా, నువ్వు ఈ డ్రెస్ వేసుకొని కిందకి రా, నీకోసం మేమందరం వెయిట్ చేస్తున్నామని చెప్పేసరికి పాపం హ్యాపీగా తన రూమ్లోకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళి రూమ్ చూస్తూ ఉంటుంది. ఆహా, ఇది కళ నిజమా? సినిమాల్లోనే చూశాను, ఇది నిజమన్నమాట. ఎంతైనా అలవైకుంఠపురంలో అల్లు అర్జున్లా
నేను సడన్గా ఇంత కోటీశ్వరాలని తెలిసాక నా మనసు ఆగటం లేదని చెప్పి ఇంక చుట్టూ తిరిగి డాన్స్ వేస్తుంటే అదే టైంకి అనన్య చూస్తూ ఉంటుందన్నమాట దామిని వైపు. "ఆ, నువ్వు" అని అంటారు. "ఈ ఇంటి పని మనిషి" అని అంటారు ఆనందభైరవి. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. వెంటనే అనన్య, "ఏయ్, నువ్వు పని మనిషివా? మరేంటి ఇంకా అలా చూస్తున్నావు? వెళ్ళా" అని అంటుంది దామిని. "అత్తయ్య గారు, తన్ని నేను రెడీ చేసి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి" అని కిందకి పంపించి, "హలో, ఆవిడ చెప్తే నమ్మేస్తావా? నేను ఈ ఇంటి కోడల్ని. నీ అన్నయ్య ఉన్నాడే, నా మెళ్ళో తాళి కట్టాడు. కానీ ఇప్పుడు నన్ను ఈ ఇంటి పని మనిషిని చేశారు. నీకో విషయం తెలుసా? ఈ ఇంట్లో వాళ్ళు ఎంత స్వార్థపరులో తెలుసా? వాళ్ళ స్వార్థం కోసం నిన్ను 22 ఏళ్ళు బయట ఉంచి పెంచారు." ఇంక దామిని అలా చూస్తుంటే, అది మాత్రమే కాదు, నీకొక విషయం తెలుసా? 22 ఏళ్ళు నీ జీవితంతో వీళ్ళు ఎంతలా ఆడుకున్నారో తెలుసా? అసలు వీళ్ళని ఎందుకు దూరంగా ఉంచారో తెలుసా? ఉన్నారే ఆనంద భైరవి గారు, ఈ ఇంటి చిన్న కోడలావిడ ఒకప్పుడు. అలాంటి ఆవిడకి ఒక పాప, ఒక బాబు. కానీ లీలావతి అత్తయ్య గారికి కేవలం ఒక బాబు మాత్రమే అని ఇన్నేళ్ళు మాకు చెప్పారు. దానికి కారణం, నువ్వు ఈ ఇంట్లో అడుగు పెడితే నీకు కూడా ఆస్తిలో వాటా వస్తుందనే ఆవిడ ప్లాన్. అందుకే నీ జీవితాన్ని ఇంత చిన్న భిన్నం చేసి ఇప్పుడేమో ఏదో నామమాత్రానికి తెచ్చుకోవాలని నిన్ను ఇంటికి తెచ్చుకున్నారు. నీపై అంత ప్రేమ ఉంటే ఇన్నేళ్ళు ఎందుకు నిన్ను అంతలా శిక్షిస్తారు చెప్పు? ఆవిడ పిల్లల్ని మాత్రం ఫారిన్లో చదివించి మంచి మంచి జాబ్లు చేయించి ఒక స్థాయిలో ఉంచింది. కానీ మన ఫ్యామిలీలో, లీలావతి అత్తయ్య గారి ఫ్యామిలీలో మాత్రం రోహిత్, మా ఆయన, మీ అన్నయ్య ఎప్పుడు దర్శన్ శరణ్యల కిందే పనిచేస్తాడు. ఇంకా నీ గురించి చెప్పక్కర్లేదు. కఠిన బీదరికంలో పుట్టి పెరిగి వచ్చావు. ఇప్పుడు కూడా శరణ్యనే ఈ ఇంటికి, ఆఫీస్కి ఎండి అయింది. ఇక్కడే అర్థమవుతుంది వాళ్ళు మనల్ని ఎంత డామినేట్ చేస్తున్నారో. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, నువ్వైనా కాస్త జాగ్రత్తగా ఉంటావని, ఆవిడ చూపించే ప్రేమలకి లొంగిపోవని అని చెప్పి బ్రెయిన్ అంతా పొల్యూట్ చేసేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది దామిని. నిజంగా నీపై ప్రేమ ఉంటే ఇన్నేళ్ళు ఎందుకు నిన్ను ఇక్కడ ఉంచుతారు అనే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటుంది దామిని. ఇంకా ఆనందభైరవి వాళ్ళందరూ దామిని కోసం వెయిట్ చేస్తుంటే దామిని కిందకి వస్తుంది. కిందకి వచ్చి ఇంకా కేక్ దగ్గరికి వచ్చేసరికి కేక్ అయితే చాలా పెద్దది తీసుకొస్తారు. బికాస్ 22 ఇయర్స్ కాబట్టి, అన్నేళ్ళు వీళ్ళు తనకి బర్త్డే సెలబ్రేట్ చేయలేదు కాబట్టి పాపం చాలా గ్రాండ్గా చాలా పెద్ద కేక్ తీసుకొస్తే ఒక్కసారిగా కోపంగా అందరి వైపు చూస్తూ ఆ కేక్ని విసిరి కొడుతుంది దామిని. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. దామిని, ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతారు. వద్దు, నాతో ఎవ్వరు మాట్లాడద్దు. అయినా ఎందుకు ఎందుకు నన్ను ఇంత మోసం చేశారు? నా జీవితాన్ని 22 ఏళ్ళు ఎందుకు ఎడారి చేశారు? ఇప్పుడు నన్ను ఏరుకోరి ఎందుకు ఇంటికి తీసుకొచ్చారు? ఏదో ఏదో కారణం ఉందే కదా అని అడుగుతుంది. ఒక్కసారిగా ఆనందభైరవి లీలావతి వాళ్ళైతే షాక్ అయిపోతారు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు? అమ్మ, నిన్ను మేమెందుకు మర్చిపోతాం? అదేమి కాదు అంటే, నేను చెప్పేది విను. నీ జాతకాలలో వద్దు వద్దు, మీరేం చెప్పినా నన్ను కన్విన్స్ చేయడానికే చెప్తారు కానీ నిజాన్ని మాత్రం చెప్పరని నాకు అర్థమైంది. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి, ఈ బాధ నుండి బయటికి వచ్చేలా చేయండి అని చెప్పి ఇంకా అలా గట్టిగా చెప్పక్కడి నుండి వెళ్ళిపోతుంది దామిని. ఒక్కసారిగా ఇంకా పాపం లీలావతి, ఆనంద, ఏంటిది ఆనంద? అయినా నాకు ఒకటి అర్థం కావటం లేదు. ఇప్పటికిప్పుడు దామిని ఎందుకు ఇలా మాట్లాడుతుంది? దామినికి ఏమైంది అని బాధపడుతూ ఉంటే అనన్య మాత్రం చాలా హ్యాపీగా వాళ్ళ వైపు చూస్తుంది. ఇంకా పాపం ఆనంద భైరవి, అక్క, నువ్వేం బాధపడద్దు, దామినిని మనం ఎలా అయినా బుచ్చగిద్దామక్క, బాధపడద్దని చెప్పి పాపం లీలావతిని, కోటేశ్వరరావుని ఓదారుస్తుంది ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా దర్శన్ శరణ్య వాళ్ళ రూమ్లోకి వస్తారు. ఎందుకు దామిని అలా చేసింది అని దర్శన్ ఆలోచిస్తుంటే, ఏవండి, తనకి కోపం వచ్చుంటుందండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి పేదరికంలో పెరిగాను, ఇంత పెద్ద ఇల్లున్నా ఎందుకు నన్ను ఎవరూ ఇంటికి తీసుకువెళ్ళలేదు అనుకుంటుంది. ఒక్కసారి
అదంతా జాతక ప్రభావం వల్ల అని చెప్పుంటే తనకి అర్థమయ్యేది. అది మనమే మెల్లగా టైం చూసుకొని చెప్దాం, మీరేం బాధపడకండి అని దర్శన్కి సర్ది చెప్తుంది శరణ్య. అయినా శరణ్య, నువ్వు మనుషులని చాలా అంటే చాలా బాగా అర్థం చేసుకుంటావని పాపం కరెక్ట్గా చెప్తారనమాట దర్శన్. ఇంకా దర్శన్ వైపు చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరణ్య దర్శన్ ఇద్దరు ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటారు. అదే టైంకి ఆగండి అని అంటుంది దామిని. ఏంటి దామిని అని అడుగుతుంది శరణ్య. నేను కూడా మీతో పాటు ఆఫీస్కి వస్తాను అని అంటారు. దానిలో ఏముంది, రా వెళ్దాం అని అంటారు. ఒక్క నిమిషం అమ్మా, నువ్వు చదువుకున్నది అగ్రికల్చర్, ఈ ఆఫీస్లో అని అంటుంది ఆనందభైరవి. అంటే ఏంటి పిన్ని, ఎప్పుడు మేము ఇలాగే ఉండాలి, మీ ఇంట్లో వాళ్ళే రాజ్యం ఏలాలా అని అంటుంది దామిని. ఒక్కసారిగా ఆనంద షాక్ అవుతుంది. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నీ ఇల్లు నా ఇల్లు ఏంటి, మనది మనిల్లు, మనందరిది ఒకే కుటుంబం, ఉమ్మడి కుటుంబం. అలాంటి మన కుటుంబాన్ని ముక్కలు చేసి మాట్లాడొద్దు అని అంటుంది పాపం ఆనంద భైరవి. అవునమ్మా దామిని, ఆనంద మనం వేరువేరు కాదు, ఆనంద మనం ఒకటే అని అంటుంది లీలావతి. అలా అయితే నన్నెందుకు వెళ్ళనివ్వటం లేదు, ఎందుకు ఆపుతున్నారు అని అడుగుతారు. లేదు లేదు, నువ్వు వెళ్ళమ్మా, నిన్ను ఆపే వాళ్ళు ఎవరు లేరు అని అనేసరికి పాపం దర్శన్ కూడా అవును దామిని, నిన్ను ఎవరు ఆపరు, నువ్వు ప్రశాంతంగా మాతో పాటే ఆఫీస్కి రావచ్చు అని చెప్పి ఇంకా అలా ఆఫీస్కి దర్శన్ శరణ్య తీసుకువెళ్తారనమాట దామినిని. ఇంకా దామిని కాళ్ళపై కాళ్ళు వేసుకొని కూర్చుంటుంది. ఇంకా అలా కూర్చొని ప్రశాంతంగా చూస్తూ ఇదే అనమాట నా రాజభవనం, ఖచ్చితంగా నేను ఎలా అయినా ఈ రాజభవనంలో స్థానం దక్కించుకోవాలి. నా చదువు అడ్డొస్తుందన్నారుగా, అయినా నేను ఫస్ట్ వెదిగి తర్వాత ఎండి అవుతా అని చెప్పి కలలు కంటూ ఉంటుంది దామిని. ఇది ఇలా ఉండగా సమీర శరణ్య దర్శన్ వైపు చూస్తూ వీళ్ళు మళ్ళీ ఇంత హ్యాపీగా ఆఫీస్కి వస్తారని అస్సలు అనుకోలేదు. అవును, వీళ్ళ వెనకాలే ఇంకొక క్యాండిడేట్ వచ్చిందే, తనెవరు అని చూస్తూ ఉంటుందన్నమాట. అలా ఆనంద భైరవి గురించి ఆలోచిస్తూ సమీర తన వైపు చూస్తూ తనెవరైతే నాకెందుకు, నా పని నేను చేసుకోవాలి అని చెప్పి అలా ఇంకా శరణ్య వెళ్తూ ఉంటే శరణ్య ఒక్కసారిగా సమీరాని చూస్తుంది. అవును, నిన్న నాకు మీటింగ్ ఉందని చెప్పింది నువ్వే కదా అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా సమీర షాక్ అవుతుంది. అవును కదా, అవును మేడం, యాక్చువల్లీ నేనే మీ దగ్గరికి రావాలనుకున్నాను, నిన్న మీటింగ్కి వస్తానని చెప్పారు. మేము క్లయింట్స్ ఎంతసేపు వెయిట్ చేశామో తెలుసా, బట్ మీరు మీటింగ్కి రాలేదు, ఏమైంది మేడం అని అడుగుతారు. నథింగ్, చిన్న ప్రాబ్లం, అందుకే మేము స్ట్రక్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, ఇంకెప్పుడు మీటింగ్ ఉందని సడన్గా చెప్పొద్దు, 1 or 2 days ప్రియర్ నోటీస్ ఇస్తేనే మీటింగ్ కండక్ట్ చేయాలి, సరేనా అని అంటుంది శరణ్య. ఓకే మేడం, ఓకే అని చెప్పి వెళ్ళబోతుంటే ఒక నిమిషం, క్లయింట్స్ వచ్చారన్నావు కదా, వాళ్ళ పేరేంటి, ఏ కంపెనీకి సంబంధించిన వాళ్ళు అని అడుగుతుంది శరణ్య. ఏ కంపెనీ అంటే అదే మేడం, ముంబై నుండి వచ్చిన క్లయింట్స్ అని అంటారు. ముంబై, ఓకే నువ్వు వెళ్ళు అని అంటుంది శరణ్య. ఇంకా టెన్షన్ పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట సమీర అలియాస్ సౌమ్య. కరెక్ట్గా అదే టైంకి ఇంకా కాల్ చేస్తారు. ఒక కాల్ వస్తుంది శరణ్యకి. కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో మేడం, మేము ముంబై నుండి కాల్ చేస్తున్నాం, ముఖర్జీ, మీతో మేము బిజినెస్ అలైన్మెంట్ అవ్వాలనుకుంటున్నాం, కాబట్టి మీటింగ్ ఎప్పుడు కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అవుతుంది శరణ్య. అంటే నిన్న మీరు రాలేదా అని అడుగుతుంది. లేదు మేడం, రాలేదు అని అంటారు. అంటే నాకు సమీర అబద్ధం చెప్పిందనమాట, సంథింగ్ ఈజ్ రాంగ్, నాతో కావాలనే మీటింగ్కి రమ్మని చెప్పింది, కానీ తర్వాత ఏమో ఇలా జరిగింది. నో నో, అలా జరగకూడదు. అంటే రౌడీలను సెట్ చేసింది సమీరానేనా? అనన్య అక్క ఇంట్లోనే ఉంది, తను చేసే అవకాశం లేదు. ఎందుకు నన్ను సౌమ్య కావాలని టార్గెట్ చేస్తుంది? వచ్చినప్పటి నుండి తనలో ఎక్స్ప్రెషన్ ఎందుకని తేడాగా ఉంది? ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా వెంటనే అలా అసలు సమీర ఎవరు, సౌమ్య ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది, ఆ డీటెయిల్స్ అని నాకు కావాలి అని ఇంకా అలా ఫైల్ ఓపెన్ చేసి చూడగానే అందులో ఒరిజినల్ సౌమ్య పాస్పోర్ట్ ఫోటో ఉంటుంది.
ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. వెంటనే అలా శరణ్య అంటే ఇక్కడికి వచ్చింది ఒరిజినల్ సౌమ్య కాదా? తను వేరేనా? మరి ఈమెవరు? తను ఎందుకు మా దగ్గరికి వచ్చింది? మమ్మల్ని ఎందుకని టార్గెట్ చేస్తుంది అని సమీర సౌమ్య ఒకటేనని, సౌమ్య ఒరిజినల్ కాదు ఫేక్ అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట. అలా శరణ్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.